హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెంతో వచ్చామండి. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మనం టీ టైంలో తినడానికి, ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఈజీగా ఒక్కటే కాదండి, ఒకేసారి ఒక 5-6 అనేవి ఈజీగా తినేయచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. చాలా క్రిస్పీగా, ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ చేశాను, చాలా సూపర్గా వచ్చాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ నువ్వులు అనేది యాడ్ చేశాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ మనం తర్వాత అయినా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉండడానికి కోసము. ఒక 20 కరివేపాకు ఆకుల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ పల్లీలు, వేయించిన పల్లీలు పొట్టు తీసుకొని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వెన్న, ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్న వెన్న అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అంతా, కారం అంతా మిక్స్ అయిపోతే వెన్న అనేది మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. తర్వాత ఇందులోకి మనం చల్లనీళ్ళు బదులు కొద్దిగా వేడి చేసుకోవాలండి వాటర్ అనేటివి. సో ఇలాగా వాటర్ బాయిల్ చేసుకున్న వాటరు కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేస్తే మనకు పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకోసము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పొడిగా కలుపుకోవాలి. అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా. మనకు ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిగానే రావాలి. సో అందుకోసం మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా తీసుకొని మనం టేస్ట్ చేయాలి, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేసి. సో ఇక్కడ నేను వేసిన దానికైతే సాల్ట్ అయితే సరిపోయిందండి, నేను మళ్ళీ అయితే యాడ్ చేయలేదు. సో ఇలా కొద్దిగా బాల్స్ లాగా షేప్ చేసుకోవాలి. సో మనకి ఈజీగా బాల్స్ షేప్ అనేది వస్తుంది, చేతికి ఏమీ అతుక్కోకుండా. సో మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు అనమాట. సో కొద్దిగా పిండి తీసుకొని హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా నేను అన్ని రౌండ్ షేప్లో చేసుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే డైరెక్ట్గా పూరీ ప్రెషర్లో కవర్ వేసుకొని ప్రెస్ చేసుకోవచ్చండి. లేదు అని అంటే ఇలాగ ఒక పెద్ద కవర్ తీసుకొని దాంట్లో ఇలా మనం ఒకేసారి ఒక 6 to 8 పెట్టేసుకోవాలి. దీనిపైన మళ్ళీ కవర్ అనేది ఫోల్డ్ చేసుకొని మనకి ఏదైనా ఒక గిన్నె కానీ ఏదైనా ఒక బరువైనది దాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఈజీగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోయాయి అనుకోండి, మనకి ఒత్తేటప్పుడు కవర్కి అతుక్కొని ఉండిపోతాయి. సో పిండి కలుపుకునేటప్పుడు మనం చూసుకొని కలుపుకోవాలి, వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని. సో చూస్తున్నారుగా, నేను అనేది ఇలాగా ఈజీగా వచ్చేసాయి, కవర్కి అయితే ఏమీ అతుక్కోలేదు. మందం అయితే ఏం రాలేదండి, చాలా పతలాగా. ఈ మందంతో ఒత్తుకుంటే మనకు వేయించుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నిదానంగా మనం ప్రెస్ చేసి పెట్టుకున్న చెక్కలన్నీ నిదానంగా 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో పెట్టుకోవాలండి, హైలో అయితే పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి, లోపల మనకు పిండి అనేది వేగకుండానే మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం స్లోగా పెట్టేసుకొని ఇలా టర్న్ చేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఒక 2 minutes తర్వాత టర్న్ చేసుకొని వేయించుకుంటే చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఇందులోకి నువ్వులు యాడ్ చేసాం కదా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఇష్టమైతే కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి, అవి కూడా టేస్ట్ అనేది
చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. సో ఇలాగా మనకు బబుల్స్ అనేటివి ఆగిపోయాయి కదా. సో ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయాయి. సో నేను ఇప్పుడు ఆయిల్ నుంచి వీటిని సపరేట్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని టిష్యూ పేపర్ పైన వేస్తున్నాను. సో రిమైనింగ్ పిండిని కూడా చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకోవాలి. సో ఒత్తుకున్నవన్నీ ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎప్పుడైతే మనకు బబుల్స్ అనేవి ఆగిపోతాయో అప్పుడు మనం వాటిని తీసేసుకుంటే సరిపోతుంది. అన్నీ కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే ఒకే సైడే వేగిపోతాయి, పైన సైడ్ అనేది వేగకుండా ఉంటాయి. సో ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ఏమన్నా ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఒకే కప్తో ఈజీగా ఒక 50 to 70 చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారుగా మనం యాడ్ చేసిన నువ్వులు, పల్లీలు, కరివేపాకు అంతా మనకి బాగా కనిపిస్తుంది. తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. తిన్న తర్వాత ఫ్లేవర్, నువ్వుల ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. చాలా బాగున్నాయి. మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలా వచ్చాయో అనేది. మనమే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేను ఒకటి టేస్ట్ చేసి చూసానండి, తిని చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఎందుకంటే మనం బటర్ అనేది యాడ్ చేసాం కదా, వెంటనే చేసాం కదండి, అందుకని ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. సో బటర్ అనేది చూసి వేసుకోండి. బటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. థ్యాంక్ యూ.